అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, సెక్రటరీ ఉమర్జీ అనురాధ గారు, అండ్ వారితో పాటు RRRకి మాటలు రచన అందించినటువంటి శ్రీ బుర్రా సాయి మాధవ్ గారు. గట్టిగా చప్పట్లతో స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థోంకగా తత్ర శ్లోక చతుష్టయం అని ఒక శ్లోకం అండి. అంటే అందులో అది గొప్పది, అందులో అది గొప్పది, అందులో అది గొప్పది అని చెప్పుకుంటా నాటకంలో ఏది గొప్పది, అందులో పలాంది అని. ఇందులో మా గొప్ప ఏంటంటే ఒక సినిమాకి ముందు నిర్మాత దానయ్య గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. ఇంత గొప్ప సినిమా తీశాడు ఆయన. ఆ నిర్మాత గారికి ముందు నమస్కారం. తర్వాత మా ఆనందం, మా రచయితల సంఘం యొక్క ఆనందం ఏంటంటేనండి, ఇందులో మాకు పంచ పాండవులు ఉన్నారు. ఈ సినిమాకి కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ గారు మా మెంబర్. ఈ సినిమాకి దర్శకత్వం వహించి స్క్రీన్ ప్లే రాసిన రాజమౌళి మా మెంబరు, కీరవాణి గారు మా మెంబరు, బుర్రా సాయి మాధవ్ మా మెంబరు. అలా 5గురు కూడా మొత్తం పంచ పాండవుల్లాగా వాళ్ళందరూ కూడా కలిసి, అంటే ఐకమత్యమే మహాబలం అని మనం చిన్నప్పుడు విన్నామండి. ఆ ఐకమత్యమే మహాబలం. వాళ్ళని చూస్తే ఎదురుగా కూర్చొని వాళ్ళని మనకు అర్థమవుతుందండి ఎటువంటి గొప్ప హిట్లు ఇచ్చారండి. అంటే సామాన్యంగా సినిమా వెనకాల సినిమా తీసేప్పుడు ఎంత భయం ఉంటుందో రాఘవేంద్రరావు అక్కడే ఉన్నారు, మా అందరికీ తెలుసు. ప్రతి సినిమా రిలీజ్కి టెన్షన్ పడిపోతూ ఉంటాం. భయం లేకుండా ధైర్యంగా ఎప్పుడో చరిత్ర, బ్రిటిష్ వారి చరిత్రలో 2 క్యారెక్టర్లు తీసుకుని వాళ్ళలో మళ్ళీ రామరాజుని తీసుకొచ్చి, అంటే ఒక ఊహ. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. అసలు ఆ ఆలోచనే ఒక అద్భుతం. వాళ్ళ కథ అనుకుంటాం మేము, కానీ చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి, అసలు చెప్పలేనటువంటి ఆనందం. ఇవాళ మా వాళ్ళందరూ ఈ ఘనత, మా చంద్రబోసు మా బిడ్డ ఇక్కడి నుంచి వచ్చి ఎక్కడికో వెళ్ళాడండి, ఆస్కార్ దాకా వెళ్ళాడు. ఆస్కార్ అనేది చాలామంది చెప్తున్నారు అదొక కళ. ఆ కళని నెరవేర్చి లిరిక్స్లో తను, మ్యూజిక్లో మా కీరవాణి గారు ఇద్దరు మా సభ్యులు అవ్వటం అది చాలా గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తూ, మీ అందరికీ మా 5గురు పక్షాన, మా పంచపాండవుల పక్షాన శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఇందులో డైలాగ్ ఉందండి, తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి.